మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అన్ని పార్టీల మైక్లు మూగబోయాయి. ఎల్లుండి నవంబర్ 28న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న కౌంటింగ్ చేసి తుది ఫలితాలు వెల్లడించబోతున్నారు. ఎన్నికల కోసం ఇప్పటి వరకు అన్ని పార్టీలు సర్వశక్తులు వడ్డాయి. రెండు కూటముల మధ్య పోరు జరుగుతోంది. బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహావికాస్ అఘాడీ కూటమిగా పోటీలో ఉన్నాయి. మొత్తంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో విదర్భ నుంచి ఉండే 62 సీట్లపైనే అందరి గురి ఉంది. అయితే ఈ విదర్భ నుంచి ఎవరు పట్టు సాధిస్తే వారికే అధికార పగ్గాలు దక్కుతాయనే ప్రచారం ఉంది. దీంతో పార్టీలన్నీ విదర్భపై ఫోకస్ పెట్టాయి.